రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఇజ్రాయెల్ తన అప్రతిహత దాడుల్ని కొనసాగిస్తోంది దక్షిణ లెబనాన్ మీద. అదే సమయంలో ఇటు హమాస్ పైన గజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ నాయకత్వం పైన దాడి చేస్తోంది, అటు హూథీల పైన దాడి చేస్తోంది. మరొక వైపు ఇరాన్ని కూడాను ఎప్పుడో ఒకప్పుడు దాడి చేయటం ఖాయమన్నటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇజ్రాయెల్ పంపించింది. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే, హసన్ నస్రుల్లా తను దక్షిణ లెబనాన్లో ఉన్నటువంటి తన స్థావరంలో భూమికి అడుగున 60 మీటర్ల లోతున ఉన్నటువంటి స్థావరంలో మీటింగ్ జరుపుతూ ఉండగా ఇజ్రాయెల్ మిసైళ్లు దాడి చేసిన గ్రౌండ్ పెనిట్రేటింగ్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటితో దాడి చేయడం జరిగింది. హసన్ నస్రుల్లాతో పాటు టాప్ లీడర్షిప్, హెజ్బుల్లా టాప్ లీడర్షిప్ పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే దాని తరువాత హెజ్బుల్లా చేతిలో 1,50,000 మిసైళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ నాయకత్వం వహించేందుకు మరొక నాయకుడిని ఎంచుకుంది. ఆ నాయకుడి పేరు హాషిమ్ సైఫుద్దీన్. ఈ హాషిమ్ సైఫుద్దీన్ని అతన్ని హెజ్బుల్లా యొక్క నెక్స్ట్ చీఫ్గా అనౌన్స్ చేశారు. అయితే అనౌన్స్ చేసి అతను పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ భయంకరమైనటువంటి వైమానిక దాడులను చేసింది. ఈ వైమానిక దాడుల్లో ఈ హాషిమ్ సైఫుద్దీన్ కూడా హతమైపోయినట్టు తెలుస్తోంది. అంటే హమాస్ సైనిక నాయకులందరూ హతమయ్యారు, హమాస్కి సంబంధించిన మిసైల్ ఫోర్స్ లీడర్స్ అందరూ హతమయ్యారు, హమాస్కి సంబంధించినటువంటి హెజ్బుల్లాకి సంబంధించినటువంటి మిసైల్ ఫోర్స్, అదేవిధంగా హెజ్బుల్లాకి సంబంధించినటువంటి మిలిటరీ చీఫ్ నాశనమైపోయారు. అదేవిధంగా అతనితో పాటు హెజ్బుల్లాకి సంబంధించినటువంటి చీఫ్ అయినటువంటి హసన్ నస్రుల్లా హతమయ్యాడు. అతని తరువాత నెక్స్ట్ ఇన్ కమాండ్ హతమయ్యాడు. అతని తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో హాషిమ్ సైఫుద్దీన్ని నాయకుడిగా చేసిన తరువాత హాషిమ్ సైఫుద్దీన్ కూడా హతమయ్యాడు. మరొక వైపు హెజ్బుల్లా అంటే సౌత్ లెబనాన్ పైన ఇజ్రాయెల్ భూతల దాడులు కూడా ప్రారంభించింది. దాని ఆర్మీ లోపలికి ప్రవేశించింది. ఈ యాత్ర అంత సులువుగా సాగదు, ఎందుకంటే హిజ్బుల్లా కూడా గణనీయమైనటువంటి బలం ఉన్నటువంటి సంస్థ. 2006లో ఇజ్రాయెల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. ఇజ్రాయెల్కి సంబంధించిన సైనికులు చనిపోయారు, ట్యాంకులు ధ్వంసమయ్యాయి. కాబట్టి ల్యాండ్ వార్ ఏదైతే ఉందో దానిలో హిజ్బుల్లాని అంత తేలిగ్గా తీసేయలేము. కానీ హిజ్బుల్లా నాయకత్వాన్ని మొత్తం తుడిచిపెట్టేయటం ద్వారా ఒక కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ అనేది లేకుండా ఇజ్రాయెల్ చేస్తోంది. దానికి తోడు భూతలం మీద కూడాను దాని ల్యాండ్ ఆర్మీ కూడాను ముందుకు నడుస్తోంది. మొత్తం మీద ఇది పరిస్థితి. దీనితో అందరికన్నా బెదిరింది ఎవరు? అందరికన్నా బెదిరింది ఇరాన్. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే 180 మిసైళ్లను ఇజ్రాయెల్, ముఖ్యంగా నార్త్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది, టెలవీవ్ సహా, అంటే రాజధానితో సహా. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి ఎప్పుడు జరుగుతుందో, ఏ రూపంలో జరుగుతుందో తెలియదు. కాబట్టి తమ దేశానికి సుప్రీం కమాండర్, మొత్తం ప్రపంచ షియా సమాజానికి సుప్రీం కమాండర్గా భావించేటటువంటి అలీ ఖమేనీని ఇప్పటికే చాలా గుర్తు తెలియనటువంటి ఒక చోటికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారము ఆయనని మోస్ట్ సెక్యూర్ ప్లేస్కి తీసుకెళ్లారు. అంటే ఆయనను ఒకరిద్దరు మినహా ఎవరు కలవరు. ఆయన ఆనుపానులు కానీ ఎక్కడున్నారు కానీ ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇరాన్కి భయం ఏంటంటే హిజ్బుల్లాలో హమాస్ పైన, లెబనాన్లో హిజ్బుల్లా పైన, గాజాలో హమాస్ పైన ఏ రకంగానైతే లీడర్షిప్ని పూర్తిగా ఎలిమినేట్ చేసిందో ఆ రకమైనటువంటి యాక్షన్ ఇరాన్లో కనుక తీసుకున్నట్టయితే అలీ ఖమేనీని టార్గెట్ చేస్తుంది ఇజ్రాయెల్. కాబట్టి అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియనంత సురక్షితమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. ప్రస్తుతం యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. యుద్ధం ఏ దిశ తీసుకుంటుంది, ఏ దశ తీసుకుంటుంది, ఏ దేశాలు కలిసి వస్తాయి, ఇవన్నీ రానున్న రోజుల్లో మనం చర్చిద్దాం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇజ్రాయెల్ హెజ్బుల్లాకి సంబంధించిన లీడర్షిప్ స్ట్రక్చర్ని మొత్తం ఎలిమినేట్ చేసింది. దీనితో ఇరాన్ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.